రాజానగరం నియోజకవర్గం రాజానగరం రాష్ట్ర శెట్టి బలిజ సాధికార డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మనస అప్పారావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 7,000 రూపాయలు అందజేసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ అందజేయడం దృశ్యాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ ఆనందంతో పొంగిపోయారని, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శెట్టి బలిజ కులస్తులను అనేక రకాలుగా ఆదుకుంటామని కూడా భరోసా కల్పించారు. వారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియపరిచారు. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బలరామకృష్ణ చేసే ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆయనకి తోడుగా ఉంటామని తెలియజేశారు. మనం రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం రాజానగరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార శెట్టి బలిజ డైరెక్టర్ మనస అప్పారావు గారు మన ముందున్నారు. వారి మాటలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి తొలుతూ ఆయన ఇచ్చిన హామీల ప్రకారంగా పెన్షన్ అనేది మరి నిన్న పెన్షన్ కార్యక్రమం చాలా రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణంగా జరిగింది. మరి వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నిన్న మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి హామీ ఇచ్చిన ప్రకారంగా మే, జూన్, జూలైలో బకాయి ఉన్న 1000 రూపాయలు, అలాగే జూలై నెలలో ఇస్తానన్న 4,000 రూపాయలు, 7,000 రూపాయలు కలిపి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రాష్ట్రం అంతా 95.5% మరి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎలాగుంది సార్? చాలా బాగుందండి. ప్రజలైతే చాలా ఆనందంగా చాలా ఆనందంగా పడ్డారండి. ప్రతి కుటుంబంలో కూడా బాబు గారు వచ్చారు, ఆయన అన్న మాట ఖచ్చితంగా నిర్వహించారని ఘంటాపదంగా చెప్పారు. ప్రతి మహిళ, ఒంటరి మహిళ అయితే, వితంతువులు, అలాగే ఎవరైతే ఈ హ్యాండిక్యాప్లు ఉన్నారో వాళ్ళకి 15,000 కూడా వచ్చింది. 15,000 కూడా ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా అందుతాయి. బాబు గారు ఈ గవర్నమెంట్ కంపల్సరీ చేస్తారు. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, వితంతువులు అని ఇలాగ ఉన్నారు, వాళ్ళకి కూడా పెన్షన్లు వస్తాయి తప్పకుండా. నిన్న జరిగింది అయితే చాలా అద్భుతంగా జరిగింది. 98 ఎంతో ఇచ్చేసారు. మొత్తం ఇంకేమీ లేదు. మొత్తం ఎవరైతే తీసుకున్నారో అందరూ ఆనందపడ్డారు. సార్ ఈవేళ చూస్తే కనుక రాజానగరం నియోజకవర్గం కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం చేసిన పనులు దృష్టిలో పెట్టుకొని ఓటర్ అనే వ్యక్తి ఎవరు కూడా పైకి చెప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ ఇంత ఘనమైన విజయం ఇచ్చారు. అలాగే ఈ అధిక ప్రతిపక్షం కూడా లేకుండా వైఎస్ఆర్ పార్టీని చేశారు. సరే ఏంటి ఎంత ప్రపంచం ఎలా వచ్చిందని మీరు భావిస్తున్నారు? ఇది ఎందుకు వచ్చిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియంత పరిపాలన చేశారు. వాళ్ళు కార్యకర్తలు అయితేనేమి, వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలను భయపెట్టారు, నాయకులను భయపెట్టారు, బీజేపీ నాయకులను భయపెట్టారు, జనసేన నాయకులను భయపెట్టారు. నియంత పరిపాలన చెయ్యరాదు. ఈ అంబేద్కర్ రాజ్యాంగం ఎవరైనా సరే స్వతంత్ర హక్కు ఇది. ఈ హక్కుని మనం తప్పకుండా పాటించాలి. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు కాపాడుకుంటే వెళ్ళాలి. అలాగే వీళ్ళు చేసిన అరాచకాలు, ఒక ఎంపీటీసీని బెదిరించేవారు, అలాగే ఎవరైతే నామినేషన్ చేశారో వాళ్ళని బెదిరించారు, అన్ని అరాచకాలు చేశారు కదా వాళ్ళు. సార్ ఇవాళ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక బీసీలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని నమ్మకం బీసీల్లో గట్టిగా ఉంటుంది. అలాగే మీ శెట్టి బలిజ రాష్ట్ర డైరెక్టర్గా మీరున్నారు. ఎలాగుంది సార్? రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా బలమైన క్యాడర్ అంతా కూడా ఇప్పుడు మనకి టీడీపీలో ఉంది. గట్టిగా పనిచేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. అదేవిధంగా మన శెట్టి బలిజలకి మీరు మీ తరపు నుంచి వాళ్ళకి ఏం భరోసా ఇద్దాం అనుకుంటారు? మాకైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు గారు, గీత కార్మికులకి చెట్టు మీద నుంచి పడిపోతే ఒక 20 లక్షలు పెన్షన్ ఇస్తానన్నారు. అది ఇన్సూరెన్స్ ఇస్తానన్నారు. అలాగే మాకు 20% బ్రాంచ్ షాపుల్లో ఓటేస్తున్నారు. అన్నీ ఖచ్చితంగా ఆయన ఏమైతే చెప్పారో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారంగా ఖచ్చితంగా చేస్తారు. బీసీలు అండదండలుగా ఉన్న పార్టీ ఏదైనా ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ తప్పించి వేరే పార్టీ ఏదీ లేదు. సార్ రాజానగరం నియోజకవర్గానికి
బత్తుల బలరామకృష్ణ గారి ఎన్డీఏ కూటమి నుంచి సుమారు 34,040 ఓట్లు పైచిలికి మీద ఆయన గెలుపొందారు. రాజానగరం నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన మరుక్షణం నుంచి కూడా బత్తుల బలరామకృష్ణ గారు వేగవంతంగా పనుల్లో కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటు మీ యొక్క కమ్యూనిటీ ఎలా ఉంది సార్? కమ్యూనికేషన్ చాలా బాగుంటుందండి. ఆయన బీసీలకి అండదండలుగా ఖచ్చితంగా ఉంటానని చెప్పేసి బత్తుల బలరామకృష్ణ గారు ఘంటాపథంగా చెప్పారు. మాకు ఏది కావాలన్నా మీరు డైరెక్ట్ వచ్చి మాతో మాట్లాడండి సార్ అని చెప్పేసి నన్ను అడిగారు. అలాగే నేను మా వాళ్ళకి ఏదైతే చెప్పాలనుకున్నానో చెప్పాను. ఏంటి మాకు కమ్యూనిటీ హాల్ లేవు సెట్టుబల్లికి, అలాగే కళ్యాణ మండపాలు లేవని చెప్పాను. ఆయన తప్పకుండా చేస్తున్నారు, మాకు చేసి పెడతారు. సరే, ఈరోజు మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మూలన పడిపోయిన పరిస్థితిని ఉన్నప్పుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా బయటకు వచ్చి గట్టిగా పనిచేయడం జరిగింది. మరి అటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఏదన్నా పదవి వచ్చే అవకాశం ఉందా? నెంబర్ 1 పదవి ఇస్తారండి ఆయనకి. ఆయనకైతే ఏ రాజ్యసభ్యుడో ఇస్తారని చెప్పేసి నాకు తెలిసింది. అది నిజంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. బొడ్డు వెంకటరమణ చౌదరి గారు వచ్చాకే రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం తమ్ముళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా బయటకు వచ్చి జెండా పట్టుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజుని ఇంత చేస్తా కూడా కారణం ఆయన బత్తుల బలరామకృష్ణ గారు నెగ్గుద కారణం, ప్రధాన కారణం బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు పెందుర్తి వెంకటేష్ గారు. వీళ్ళు కంపల్సరిగా వాళ్ళు ప్రోత్సాహం వల్ల బత్తుల బలరామకృష్ణ గారు నెగ్గారు. సార్, రాజానగరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కమ్యూనికేషన్ కూడా మీకు ఇక్కడ రాజానగరంలో చూస్తే బీజేపీ నాయకులు కూడా వాళ్ళు కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఏ కార్యక్రమం అందరూ కలిసి పని చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏ పార్టీకి ఆ పార్టీగా చేద్దాం అనుకుంటున్నారా? లేదండి, తప్పండి. అది ఎప్పుడు కూడా కూటమి అంటే కూటమి ధర్మం పాటిస్తారు ఎవరైనా సరే. చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ముగ్గురు కలిసి చెయ్యండి అని చెప్పి అన్నారు. ఎన్డీ కూటమి తప్ప వేరేగా వెళ్ళొద్దు దయచేసి, ఖచ్చితంగా అందరూ ప్రజలకు ఏం కావాలో అది చెయ్యండి, 3 పార్టీలు కలిపి అని చెప్పారు. సరే, రాజానగరం నియోజకవర్గంగా ప్రధానంగా ప్రజలకు ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్? ప్రజల సమస్యలు ఇళ్ల స్థలాల్లో బోగస్ అయినాయి. అలాగే ఏదైతే ఈ చెరువు ఉందండి, ప్రజెంట్ చెరువు చూపించండి, చెరువులో కూడా మట్టి అక్రమంగా తవ్వేశారు. చాలా ఉన్నాయి, అవన్నీ జరిగినాయి. అలాగే ప్రజలకు కావాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని నా తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, చివరిగా ఒక క్వశ్చన్. బత్తుల బలరామకృష్ణ గారు వచ్చిన వెంటనే పారిశుద్ధ కార్యక్రమంలో యాగవంతం చేశారు. అలాగే రైతులకు నీరు అందించడంలో స్పీడ్గా పనిచేస్తున్నారు. మరి వారు రాగానే ప్రజలకి ఏదైతే ఇంపార్టెంటో గ్రామంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్యం ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇల్లు మనం శుభ్రం లేకపోతే, మన గ్రామం మనకు శుభ్రం లేకపోతే ఎంత రాష్ట్రమే బాగోదనే పరిస్థితిలో పారిశుద్ధ కార్యక్రమాలు చేయకుండా వదిలేశారు. అటువంటిది బలరామకృష్ణ గారు వచ్చిన తర్వాత ప్రతి డ్రైనేజీ క్లీనింగ్, పారిశుద్ధ కార్యక్రమం క్లీనింగ్ అన్ని మొదలు పెట్టారు. ఎలా కనిపిస్తుంది సార్ ఆ కార్యక్రమం? అది డ్రైనేజీలు ఇవన్నీ కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే అందులో పేరుపోయిన చెత్త చెదారం, దానివల్ల డైరీ వచ్చి ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి డైరీ అని ఇలాంటి రోగాలు బారిన పడతారు ప్రజలందరూ కూడా. వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వైద్యం ఇవన్నీ కంపల్సరీ చేయించాలా. అలాగే ఈ శానిటైజర్ ఏదైతే కలవలు ఉన్నాయో అవన్నీ మురికి నీరు ఎక్కడైతే ఆగిపోతుందో అదన్నీ శుభ్రం చేయించి జేసీబీలతో ఎక్కడైతే క్లీన్ చేయించవలసిందిగా నా మనవి. మరి చూసాం కదండి, మరి రాష్ట్ర బీసీ సాధికార చెట్టుబదులు డైరెక్టర్ అయిన మునసాపారావు గారి మాటలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తానన్నారో అది మాట తప్పకుండా మరి కంపల్సరీగా ఆ విషయం పెన్షన్ విషయం చేశారు. అలాగే ఉద్యోగాలు నిమిత్తంగా తొలి సంతకం చేశారు. ఆయన ఇంకా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఈ యొక్క రాష్ట్రానికి కావాలని కూడా ప్రజలు ఇంత భారీ మెజార్టీ ఇచ్చి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఆయనకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ధన్యవాదాలు కూడా తెలియజేశారు. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో
బత్తుల బలరామకృష్ణ గారు చేపట్టే ప్రతి పనిలో కూడా మేము ఆయనకి వెన్నుండి ఆయనతో పాటు కూడా మేము పని చేస్తాము, ప్రజలకు ఏవైతే కావాలి మేము కూడా చూస్తామని వారు మాటలు తెలిసారు. అదే అలాగే చెట్టి బదిలీ కులస్తులకు కూడా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వారే స్వయంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కులస్తులకి ఏదైతే కావాలో వాళ్ళన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు కూడా నెరవేరుస్తారని కూడా వారి మాటలో తెలియజేశారు.